తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ముద్దుబిడ్డ దాసోదు శ్రావణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించటం పట్ల పాల్వంచ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరపున బీఆర్ఎస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు విశ్వబ్రాహ్మణులను గుర్తించి సముచిత స్థానం కల్పించాలని విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కాపర్తి వెంకటాచారి, పట్టణ అధ్యక్షులు ములుగూరు సీతారామాచారి, ప్రధాన కార్యదర్శి కాసర్ల రామారావు, పాల్వంచ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అధ్యక్షులు నాంపల్లి మురళి, జుజ్జూరు ప్రభాకరాచారి, మోత్కూరు రవి, బసవపాత్రుని తిరుపతి, అక్కినపల్లి వెంకటేశ్వర్లు, సుంకర తిరుమలాచారి, కటుకోజుల సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. 25 లక్షల కుటుంబాలు కూడా హర్షంగా ఎలబుస్తున్నాయి. ఈ 33 జిల్లాల్లో కూడా అందరికి కూడా ఒక బలము, విశ్వబ్రాహ్మణుల ఐకమత్యానికి ఇది ఒక నిదర్శనము. అలాంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాలను రాజకీయాల్లో, చట్టసభల్లో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన గతంలో శ్రీకొండ మధుసూదన్ గారికి ఎమ్మెల్సీ స్పీకర్ ఇచ్చారు. ఈ రోజున దాసోదు శ్రవణ్ గారికి ఇవ్వడం చాలా అభినందనం. దాన్ని అందరూ కూడా పాల్వంచ విశ్వబ్రాహ్మణ సంఘం, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వారికి ధన్యవాదాలు చెబుతూ, మేము పేరున వారికి ఇంకా ముందు దాసోదు శ్రవణ్ గారు కూడా వారి చట్టసభల్లో మన విశ్వబ్రాహ్మణుల వాయిస్ ఎత్తి మన జాతి కోసం పనిచేయాలా, దాంతోపాటే రాష్ట్రం కోసం పనిచేయాలా, అందరి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం దాసోదు గారి విషయానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. మా సెక్రటరీ గారు మాట్లాడతారు. విశ్వబ్రాహ్మణుల ఐక్యత, 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 విశ్వబ్రాహ్మణుల ఐక్యత. నమస్కారాలతో ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి దాసోదు శ్రావణ్ కుమార్ గారికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించి మా యొక్క జాతి ఔన్నత్యాన్ని పెంచే విధంగా చొరవ తీసుకున్నందుకు టీఆర్ఎస్ పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు